కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఈవేళ తెలంగాణలో ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకుంటారు. 11 గంటలకు తాండూరులో నిర్వహించే జనజాతర సభకు ఆమె హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు కామారెడ్డికి చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు. ప్రియాంకతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆయా ప్రచార సభల్లో పాల్గొంటారు. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, చెప్పండి, ఈ రోజు ప్రియాంక గాంధీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఈ రోజు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట హైదరాబాద్ కు చేరుకున్న ఆమె 1 గంటకు తాండూరులో జరిగే జనజాతర సభలో హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ కామారెడ్డిలో రోడ్ షో నిర్వహిస్తారు. అయితే 1880లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ పోటీ చేశారు. ఆ సమయంలో కామారెడ్డి పట్టణంలోని సిఎస్ఐ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో ఆమె పాల్గొనేందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె మన్మరాలైన ఎవరైతే ప్రియాంక గాంధీ ఉన్నారో ఆమె సైతం కామారెడ్డికి చేరుకుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజా గర్జన సభలో ఇందిరాగాంధీ మన్మడు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో ఆయన పాల్గొన్నారు. అయితే మరోసారి ఇప్పుడు ఇందిరాగాంధీ మన్మరాలు ఎవరైతే ప్రియాంక గాంధీ ఉన్నారో ఆమె రాకతో పార్టీ నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. ముందుగా నిర్వహించిన షెడ్యూల్ ప్రకారం ఆమె కామారెడ్డి డిగ్రీ కాలేజీలో జరిగే బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ సభ ఉన్నది అని భావించిన పార్టీ నాయకులకు కాస్త రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళి సభలో పాల్గొనుంటారు. ప్రియాంక పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున జనాన్ని కామారెడ్డికి తరలించే కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. అయితే కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అంతర్భాగం అయినప్పటికీ ఇది జహీరాబాద్ లో కొన్ని కాన్స్టిట్యున్సీలు విలీనం కావడం వల్ల జహీరాబాద్ ను పార్లమెంట్ స్థానంగా ప్రకటించడం జరిగింది. అయితే అప్పటి నుంచి వెళ్ళి కామారెడ్డి నుంచి వెళ్ళి ఒక 3 కాన్స్టిట్యున్సీలు, జహీరాబాద్ నుంచి వెళ్ళి కొన్ని కాన్స్టిట్యున్సీలు కలిపి జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ నియోజకవర్గంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి అయితే ఎన్నికలు అయితే కొనసాగుతా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. అయితే కాంగ్రెస్ ప్రియాంక గాంధీ రాక సందర్భంగా పార్టీ నాయకులు ఏర్పాట్లు అయితే చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రోడ్ షోకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. సభకు ఇటు రోడ్ షోకు సంబంధించి ఎక్కడ కూడా ఎవరి ప్రజలకు సైతము అలాగే పార్టీ నాయకులు సైతం ఇబ్బందులు తలెత్తకుండా గట్టి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే రోడ్ షోకు కానివచ్చు, సభ స్థలానికి కానివచ్చు, అక్కడ మన రవాణా సౌకర్యాలకు ఇబ్బంది కలగకుండా అక్కడైతే ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే అప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎస్పీ పర్యవేక్షణలో ఏదైతే ఈ రోడ్ షో కానివచ్చు, ఈ సభ కానివచ్చు ఏర్పాట్లు అయితే కొనసాగినట్లుగా మనకు తెలుస్తా ఉన్నాయి. అయితే ప్రియాంక గాంధీ కామారెడ్డి రాక సందర్భంగా పార్టీ నాయకుల్లో నూతన ఉత్సాహం అయితే నెలకొందిగా మనకు చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అంజీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తారు. ముందుగా 11 గంటల 30 నిమిషాలకు కడపకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. అనంతరం తిరిగి కడపలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కడప చేరుకున్నారు. ఈ సభ ద్వారా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి జోష్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తారు. ముందుగా 11:30 కడపకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. అనంతరం తిరిగి కడపలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కడప చేరుకున్నారు. ఈ సభ ద్వారా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి జోష్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ రోజు రాహుల్ గాంధీ కడప పర్యటన ఎలా ఉండొచ్చు? గుడ్ మార్నింగ్ జ్యోతి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు కడప జిల్లాకు రానున్నారు. కడప ఎయిర్పోర్ట్ కు ఆయన చేరుకొని ప్రధానంగా కడప ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయకి చేరుకుని అక్కడ ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటుకు సమాధి వద్ద నివాళులర్పించినారు. అక్కడికి 11:45కు చేరుకుంటారు. తదనంతరము అక్కడి నుంచి ఇడుపులపాయ నుంచి కూడా ప్రత్యేక విమానంలో ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా కడపకు చేరుకొని కడపలో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ బహిరంగ సభకు కూడా వద్దకు ఆయన చేరుకోవడం జరిగింది. ఇప్పటికే రాత్రి రాష్ట్ర నాయకులు అగ్రనేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి ఈ యొక్క బహిరంగ సభకు రానున్నారు. ప్రధానంగా కూడా చూస్తే మాణిక్ ఠాగూర్, డికే శివకుమార్ వీరందరూ కూడా ఈ యొక్క సమావేశానికి రానున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీ కడప జిల్లాకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగుతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల కూడా పోటీ చేస్తుంటున్నారు. అయితే వీరు రెండు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఓటర్లను ఆకర్షించడానికి రాహుల్ గాంధీ మొట్టమొదటిగా కడపకు రావడంతో ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుందని చెప్పవచ్చు జ్యోతి. అయితే రాజు, రాహుల్ పర్యటన షర్మిలకి ఏ మేరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి? రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా కడప జిల్లా కంచుకోట లాంటిది. ఆయన మరణాంతరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో కనుమరుగైందని కూడా చెప్పవచ్చు. అయితే వైఎస్ఆర్ షర్మిల కాంగ్రెస్ పార్టీ యొక్క పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఏదైతే బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కడప జిల్లాలో చేస్తున్నటువంటి ప్రచార యాత్రకు సంబంధించి ముఖ్యంగా అపూర్వమైనటువంటి స్పందన కూడా వస్తుందని కూడా చెప్పవచ్చు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతున్నారనేటువంటి కూడా షర్మిల కూడా తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ ఈ రోజు కడప జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి ప్రజలు ఇంకా ఏ విధంగా స్పందిస్తారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తారు అనేటువంటిది కూడా ఒక ఉత్కంఠంగా అయితే ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.